ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अपत्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवतीरुत्तमश्लोके ते भक्तिमनुष्टके। भक्तिर्भवति नैष्टकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः मदादिस्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना तं सजीवं सात्वतं सावधूतं हरिजना सहितं कृष्ण चैतन्य श्री राधा कृष्ण पदा सहगना श्री शाखारिता विश्व दीनबंधो जगत्पते गोपेशा प्रार्थना कांता तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते नमामि हरि। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे स्वामिच्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर। हरे कृष्णा 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 हरे हरे
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. రామ హరే కృష్ణ. సో మనం శ్రీమద్ హరే భాగవతం ద్వితీయ స్కందం 5వ అధ్యాయం ఈరోజు మొదలు పెట్టబోతున్నాం. 5వ అధ్యాయం పేరు సర్వకారణ కారణం. ఈ 5వ అధ్యాయం బ్రహ్మకి నారదుడికి మధ్య జరుగుతున్న సంభాషణ. మన ఇంతకుముందు కూడా 4వ అధ్యాయం చివరిలో కూడా చెప్పాడు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏ సంభాషణ అయితే నారదుడు బ్రహ్మదేవుడి మధ్య జరిగిందో ఆ సంభాషణనే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏ ప్రశ్నలు నారదు బ్రహ్మదేవుడిని అడిగాడు, ఆ బ్రహ్మదేవుడు నారదుడికి సమాధానాన్ని నేను చెప్తాను అని చెప్పారు. అది ఇప్పుడు ఆ సంభాషణ ఇక్కడ మొదలవుతుంది. ఏమిటా సంభాషణ ఉంది ఇక్కడ మనం చూద్దాం. ఓ మొదటి శ్లోకం 1వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు నారద ముని బ్రహ్మదేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ సృష్టి సంబంధించి. తర్వాత 9వ శ్లోకం నుంచి బ్రహ్మదేవుడు సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. అయితే నారదుడు ఏం అడుగుతున్నాడని చూద్దాం. 1 నారద ఉవాచ దేవదేవ నమస్తేస్తు భూత భావన పూర్వజ తద్విజానీహి జ్ఞానం ఆత్మతత్వ నిదర్శనం. శ్రీ నారదుని బ్రహ్మదేవునితో ఇట్లు పలికాడు, ఓ దేవ ప్రముఖ, ఓ పూర్వజ, నీకు గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. ఆత్మ మరియు పరమాత్మను గుర్తిన సత్యము వైపునకే మనుషుని ప్రత్యేకంగా నిర్దేశించేది దివ్యజ్ఞానమును నాకు దయతో తెలియజేయుడు. ఇక్కడ నారదముని బ్రహ్మదేవుడిని ఏమని సంబోధిస్తున్నట్టు, ఓ దేవ ప్రముఖ, దేవదేవ, దేవతలందరిలో దేవ. చూడండి, దేవదేవకి దేవాది దేవుడికి దేవు, దేవతలకు అందరికీ ఆది దేవుడు. ఆది అంటే మొదలు, అందుకని దేవాది దేవుడు అంటాం కృష్ణుడు. ఆది అని మొదలు అంటే దేవతలందరికీ ఆది దేవుడు అంటే దేవతలందరికీ మూలాధారం అయిన దేవుడు అని అర్థం. అంటే దేవాది దేవుడు. ఇక్కడ దేవదేవ, దేవతల్లో దేవతలు లాంటి వాడు. అంటే దేవతలు అంటే ప్రముఖులు, మామూలుగా జీవులందరికీ దేవతలు ప్రముఖులు. ఆ ప్రముఖమైన దేవతల్లో మళ్ళీ దేవతలు అంటారు, అంటే దేవత ప్రముఖుడు అని. అందుకని ఇక్కడ ఓ దేవ ప్రముఖ అని చెప్పారు. పూర్వజ, పూర్వజ అంటే పూర్వ అంటే మొదటి భావిస్తారు, జ అంటే పుట్టడం. నువ్వు పుట్టినవాడివి. నాకంటే పూర్వజ అంటే అర్థం ఏంటంటే నాకంటే ముందు పుట్టిన వాళ్ళందరికంటే ముందు పుట్టాను, ముందు అంటే ముందు నుంచి ఉన్నాను అన్నట్టు. కనుక భూత భావన పూర్వజ, భూత భావన. ప్రభుత్వాలు ఏమన్నారు ఇక్కడ, దాన్ని అనువదించే సమస్త జీవులను సృజించేవాడు. చూడండి, సృజించేవాడు సృష్టించేవాడికి తేడా ఉంది. సృష్టికి సృజనానికి ఒక తేడా ఉంది. సృష్టి అంటే మొట్టమొదటిసారి చేయడం, సృజనం అంటే ఉన్నదాన్ని మళ్ళీ చేయడం. అందుకని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు భూతభావ అంటే అర్థం ఏంటంటే ఏమని ఇస్తారంటే, ఎవరైతే జీవులకి దేహాల్ని సృష్టిస్తాడో, జీవుల్ని సృజిస్తాడు, దేహాన్ని సృష్టిస్తాడు. బ్రహ్మదేవుడు అడిగింది. సృజించడం అంటే ఏదో ఒక స్థానంలో పెట్టడం, అంటే దేవాలకి. జీవుల్ని సృష్టించింది ఎవరు? దేవుడు. సృజించేవాడు, బోధ భావన అంటే సృజించేవాడు అనుకో. సో ఈ విధంగా నీవు ఆత్మీయ పరమాత్మ గురించి జ్ఞానాన్ని నాకు సంపూర్ణంగా వెయ్యి. అంటే తెలుసుకోవాల్సిందా, జీవులలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని నాకు సంబోధించు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు.
ప్రభుపాద భాషలో రాస్తున్నారు, దివ్య జ్ఞానం కొరకు యోగులకు వ్యక్తిని ప్రశ్నించి దాన్ని సరిగ్గా గ్రహించటయే పరంపరా విధానంలోని నియమమే ఉన్నది. పరంపర విధానంలో నియమం ఏంటి? సరైన వ్యక్తిని సరైన ప్రశ్న, అంతేగాని ఏమని పడతారు. సో అంచేత దాన్ని దాని యొక్క సమాధానం గ్రహించడం కూడా పరంపరలో. ఇక్కడ మళ్ళీ వినమ్రమగు విచారణలు సేవ ద్వారా ప్రాప్తమైన జ్ఞానము ధనముతో లభించిన జ్ఞానము కన్నా మిగుల ప్రభావపూర్ణమైనది. ఏదైనా జ్ఞానం వినమ్రతతోటి సేవ ద్వారా, అంటే గురువుని సేవించి గురువుని యొక్క ప్రసన్నతను పొంది ఆ ద్వారా పొందిన జ్ఞానం ధనం ద్వారా, ధనంతో అంటే ధనం పే చేసి ధనాన్ని ఇచ్చి లభించిన జ్ఞానం కంటే ఎంతో ప్రయోజనకారి. అందుకనే గురువు లేని చదువు గుడ్డి చదువు అని చెప్పి తెలుగులో కూడా అంటారు. ఆ గురువు అన్న దానికి అంత ప్రాముఖ్యత. అంచేత ఆ గురువు దగ్గర, అంటే మనం ధనం పే చేసిన గురువు ఉంటాడు, మామూలుగా ఉన్న గురువు ఉంటాడు. కానీ ధనం పే చేసిన దానికంటే గురువు యొక్క కృపను పొంది ఆయన ప్రసన్నత వల్ల ఆయన నుంచి పొందిన జ్ఞానం ఎన్నో రెట్లు గొప్పది. అది ప్రభావపూర్ణమైనది, అంటే ప్రభావాన్ని కలిగిస్తుంది. రెండోది, యద్రూపమేదిష్టానం యత సృష్టామిదం ప్రభో యత్సంస్థం యత్పరం యచ్చితత్వత్వం వద తత్వతః. యత్ రూపం, యత్ అంటే దేనిదైతే, రూపం అంటే లక్షణాలు, యత్ రూపం యద్ అధిష్టానం, దేని అధిష్టానం, దానికి అధిష్టానం ఏంటి? యత్ సృష్ట మిదం, సృష్టం ఇదొకటి. ఈ జగత్తులో యొక్క సృష్టి ఈ జగత్తు లక్షణాలు ఏంటి? దీనికి అధిష్టానం ఆధారం ఏంటి? యత్ సృష్టి, ఇది ఏ విధంగా సృజించబడింది? ప్రభు. యత్ సంస్థం అంటే పరిరక్షించడం, ఇది ఎలాగా? యచ్ తత్వం, దీని తత్వం ఏమిటి? తత్వం అంటే లక్షణాలు ఏమిటి? వధ, దయతో వర్ణింపము, తత్వతః తత్వపరంగా, అంటే నిజంగా ఉన్నట్టుగా. సో ప్రియ జనక, ఈ వ్యక్తమగు జగత్ యొక్క లక్షణములను వాస్తవముగా దయతో వివరము. దీని అధిష్టానం ఏది? ఇది ఎట్లు సృష్టించబడినది? ఏ విధంగా ఇది సంరక్షించబడును? ఎవరు ఆధీనంలో ఇదంతా జరుగుతుంది? ఇలాగా ఈ ప్రశ్నలన్నీ సృష్టిదారుల ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, బుద్ధివంతుడకు వారు భౌతిక జగమందు జీవులు, వ్యక్త ప్రపంచము, ఆ రెండింటిపై ఆధిపత్యము అనే 3 అంశాలను వాస్తవంగా గాంచును. బుద్ధివంతులు ఎవరైనా సరే ఈ 3టిని గాంచగలుగుతారు. ఏంటిది? జీవుడు, వ్యక్తమైన ప్రపంచం, ఈ రెండింటిని నియంత్రిస్తున్నాడు ఎవరో, ఏదో శక్తి నియంత్రిస్తుంది అన్న విషయాన్ని, ఈ 3టిని గమనించగలుగుతారు బుద్ధివంతులు. అలా ఎవరైతే మనం, అందుకని దీన్నే భగవద్గీతలో కూడా జ్ఞానం అంటే ఇదని చెప్తారు. జ్ఞానం అంటే MSC అంటారు, మ్యాటర్, స్పిరిట్ ఆర్ సోల్ కంట్రోలర్. మ్యాటర్ అంటే జగత్తు, సోల్ అంటే ఆత్మ జీవుడు, కంట్రోల్ అంటే ఈ రెండింటినీ నియంత్రించేవాడు. అదే ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు. అంచేత ఈ భౌతిక జగత్తులో మనం ఉంటాం కాబట్టి ఆయన అదే చూస్తున్నాడు. ఈ భౌతిక జగత్తు నుంచి చూస్తున్నాను, ఎలా సృష్టించబడుతుంది, ఎవరు ఆధారం, దీనికి ఏ విధంగా నడపబడుతుంది, ఎవరు సంరక్షిస్తున్నారు అని అడుగుతున్నాడు. దీనికి నెక్స్ట్, సర్వం హేతద్భవాన్ వేద భూతభవ్య భవత్ ప్రభు
కరామ కరామలగవ విశ్వం విజ్ఞానవసితం తవ. ప్రియ జనక, గతమునందు సృజింపబడినదంతయు, భవిష్యత్తునందు బడనున్నదంతయు, లేదా వర్తమానమున సృష్టించబడుతున్నదంతయు, అంతేకాక విశ్వమునందు గల సమస్తము ఉసిరికాయ వలె అస్తనందే ఉన్నందున దీన్నంతటిని నీవు విజ్ఞానపూర్వకంగా నెరిగి ఉన్నావు. అంటే ఇంత ముందు సృష్టించబడింది, సృజించబడింది, ఇప్పుడు సృజించబోతుంది, ఇప్పుడు సృష్టించబడుతుంది, అన్నిటినీ కూడా నువ్వు నీ చేతిలో ఉసిరికాయ ఎంత ఉంటుంది, ఎంత పెద్ద చేతికి ఉసిరికాయ ఎంత చిన్నదమ్మ, అంతే కదా. అమలకము అమలే కర అమలక వద్విశ్వం. కర అంటే కరం కదా, అమలకవత్ అంటే వలే, వత్ అంటే వలే, అమలకవత్ అంటే ఉసిరికాయ వలే, అమలక పువ్వులు అంటే ఉసిరికాయలు. విశ్వం విశ్వం ఈ విశ్వం అంతా కూడా, విశ్వంలో జరిగే సృష్టి అది అంతా కూడా నీ చేతిలో ఉసిరికాయ, నువ్వు అన్ని రకాల మనం చూడగలుగుతావు. చిన్నది కనబడుతుంది అంటే ఏమనుకోదు. ఉసిరికాయ ఎందుకు చెప్పారు? టెంకాయన పెట్టుకోవచ్చు కదా, కానీ టెంకాయ కింద ఏం జరుగుతుంది కదా, కింద ఏం కనబడవు. ఉసిరికాయ చిన్నది, అన్ని కనబడతాయి. కొంచేత ప్లస్ ఉసిరికాయ అంటే ఈ ఉసిరికాయ కాదు, రాసి ఉసిరి అంటాం కదా, పెద్ద ఉసిరి, రౌండ్గా. జగత్ అన్నది రౌండ్గా ఉందని సింబాలిక్ దానికోసం, అందుకే దాన్ని దాంతో వచ్చారు. సో ఈ విధంగా ఇవన్నీ నీ చేతిలో పని కానీ అన్నీ తెలుసుకో, నీకు తెలుసు. ఏదైనా మనం చేయగలిగితే ఏమన్నా నా చేతిలో పని నిపుణం చేసేస్తాను అంటే దానికోసం పూర్తిగా నాకు తెలుస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ ఉసిరికాయ నాకు చెందిన పని కాబట్టి, చేతిలో ఉన్న పని కాబట్టి నీకు నీదంతా తెలుసు కాబట్టి నువ్వు దానికోసం నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి నాకు చెప్పు అని చెప్తున్నారు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే నారద మునికి తెలుసు ఏమని, నువ్వే ఇప్పుడు ఇంత ముందు సృష్టించబడిన, భవిష్యత్తు సృష్టించబోతున్నా, ఇప్పుడు సృష్టించబడుతున్న జీవుల సృష్టికి కారపడివి, యజమానివి, నీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నది కాబట్టి నీకు అన్ని తెలుసు. ఇంత ముందు ఎలా జరిగేదో తెలుసు. మనకి ఏమైనా పాత కూడా మనకు గుర్తుంటాయి. నేను అదేనా, నేను 90లో నేను జాయిన్ అయ్యానండి. 91 నుంచి 92 నుంచి అక్కడ అనంతపూర్లో చేశాను, తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను. సంథింగ్ అలా మనకి అన్ని గుర్తుంటాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ మనం చేసిన మనం కాబట్టి. లేదా పలానప్పుడు లోన్ ఇచ్చాం, కరెక్ట్ అండి, 3 సంవత్సరాలు మీకు ఇచ్చాం కదా లోను, సంథింగ్ అవన్నీ మనకి గుర్తుంటాయి ఏమైనా సరే మనం చేసినవి అయితే. సో ఈ విధంగా నువ్వు అన్నీ చేసావు కాబట్టి, ఇంత ముందు కూడా నువ్వే సృష్టించావు కాబట్టి, ఇంత ముందు సృష్టించిందంతా నీకు తెలుస్తుంది. ఇప్పుడు సృష్టిస్తున్నావు, ఇప్పుడు సృష్టించడం జరుగుతుంది, భవిష్యత్తు సృష్టించబోతున్నావు కాబట్టి దానికోసం కూడా తెలుస్తుంది. నీకు సంపూర్ణ జ్ఞానం ఉంది, నాకు దానికోసం చెప్పండి. తర్వాత యద్విజ్ఞానో యథారో యత్పరస్త్వం యదాత్మకం యదాత్మకః ఏకః సృజసి భూతాని భూతేరేవాత్మమాయయా. జనక, నీ జ్ఞానమునకు మూలమేది? ఎవడి రక్షణ యందు నీవు నిలిచి ఉన్నావు? ఎవడి ఆధీనత యందు నీవు పనిచేయుచున్నావు? నీ నిజస్థితి ఎట్టిది? జీవులందరినీ భౌతిక అంశములచే స్వశక్తి ద్వారా నీ ఒక్కడివే సృష్టిస్తువా? నీ జ్ఞానానికి మూలం ఏంటి అంటే, నీకు జ్ఞానం ఎలాగొచ్చింది? ఎవరి రక్షణలో పనిచేస్తున్నావు? ఎవరి ఆధీనత ఎందుకు పనిచేస్తున్నావు? ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నావు? నీ నిజస్థితి ఏంటిది? నువ్వు నీ స్థితి ఏంటి? నువ్వు నిజంగా నీ ఇంటర్ కూడా కంపరేట్గా నువ్వు ఎవరైనా దాసుడువా?
జీవులందరినీ భౌతిక అంశంలో స్వశక్తి ద్వారా నీ ఒక్కడమే సృష్టిస్తున్నావా? జీవులందరూ కూడా నీ స్వశక్తి వల్లనే సృష్టిస్తున్నావా, లేదా నీకు ఎవరైనా శక్తిని ఇస్తున్నావా అని చెప్పి ఇక్కడ ఇలా ఆ, చేస్తున్నారు. కానీ ఇక్కడ దీనికి వ్యతిరేకంగా విశ్వనాథ చక్రవర్తుల వారు ఏమో, వేరేగా రాస్తారు. ఇంతకు ముందు మూడో దాంట్లో ఏమడిగాడు? సృష్టి తాలూకా అన్ని నీకు ఉద్దాంతాలు తెలుసు. సృష్టించబడుతుంది. ఈ ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి కోసం అన్ని తెలుసు. ఓకే, అది అది ఆల్రెడీ అడిగేశాడు మూడో దాంట్లో. అయితే అడిగాడు కానీ దాని తర్వాత ఇప్పుడేంటి ఇక్కడ, ఇప్పుడు దానికి ముందు నాకు నీ కోసం చెప్పు అని చెప్పి ఏమో, నువ్వే జ్ఞానాంతరికి. ఇక్కడ చూడండి, ఇక్కడ దానికి దీనికి తేడా ఉంది. ఇక్కడైతే ప్రభుపాద వారు ఏం చేశారు? నీకు జ్ఞానానికి మూలం ఏదని అడిగారు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు అంటారు, నువ్వే సర్వజ్ఞానవంతుడి, నువ్వే జ్ఞానాంతరికి మూలాధారం. అవునా? నువ్వు నీకు నువ్వే ఆధారం. నువ్వు నీ మటుకు నువ్వే అందరు నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ మీద నువ్వే నిలబడ్డావు. నువ్వు నీ మటుకు నువ్వే ఆత్మవి. నీకు వేరే వాళ్ళు సృష్టించింది లేదు. అందువల్ల నేనేమనుకుంటే నువ్వే భగవంతుడి, దేవాదేవుని. ఏకహ అనే పదవి ఇక్కడ వచ్చింది. ఏకహ సృజసి భూతాని. ఏకహ అనే పదం ఏంటంటే నువ్వు ఒక్కడవే, అంటే నీకు ఇంకెవరు అవసరం లేదు అని చెప్పి. అంటే ఇక్కడ ఇద్దరికి ప్రభుపాద గారు రాసిన దానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు రాసిన దానికి తేడా. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు ఏమంటున్నారు? నారదునికి బ్రహ్మదేవుడి కోసం ఏం తెలియదు, అంచేత బ్రహ్మదేవుడే సర్వం అనుకుంటున్నాడు అన్నట్టుగా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు రాశారు. ప్రభుపాద వారు ఏం చేశారంటే, అలా కాదు, ఆయనకి అన్ని తెలుసు కాబట్టి ఈయన అడుగుతున్నాడు అన్నట్టుగా రాశారు. నీ జ్ఞానానికి మూలం ఏంటి అని. మరి ఎందుకు ఇలా రాశారు? ఒకే దానికి మన ఆచార్యులు అయినప్పుడు ఇలా ఎందుకు రాశారు? ఎందుకు అంటే కలియుగ జీవులు పద్ధతి కలియుగంలో జీవులు సంబంధమతి కదా. కాబట్టి పూర్వం అలా రాసిన, అది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళలో స్ట్రాంగ్ నమ్మకం ఉండేది కాదు, భగవంతుడి మీద భక్తి ఉండేది. కాబట్టి వాళ్ళు తెలుసు, నేను అడిగినా సరే వెనకాతల కారణం ఉంటుంది అని చెప్పి. కానీ ఇప్పుడు మనం నిజంగా రాసినా సరే, తిన్నగా రాసినా సరే దాని వంకర భావాలు ఇస్తారు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ తీసేయడం కోసం ప్రభుపాద వారు ఇలాగా చేశారు మనలాంటి వాళ్ళకి. ఎన్నో అనవసరంగా ఎందుకు కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ మళ్ళీ నువ్వు అంటే నారదమునికి బ్రహ్మదేవుడి కోసం తెలియదా, ఏమి అంత జ్ఞానం లేనివాడా అని డౌట్స్ మనం కలిగించకుండా ఉండడం కోసం ప్రభుపాద రాస్తుంది. అదే ఆచార్యులు చేసే పని. ఆచార్యులు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇటువంటి ఉన్నప్పుడు ఆ నిజాన్ని మార్చకుండా, అర్థాన్ని మార్చకుండా ఈ పదాలను కొద్దిగా మారుస్తారు. ఆ విధంగా ఇక్కడ విరాసం. సో నెక్స్ట్, ఆత్మన్ భావయ సేతాని నా పరాభావయన్ స్వయం ఆత్మశక్తి అవష్టభ్య పూర్ణనాభిరివాక్నమః. సాలెపురుగు ఓర్వ నాభి అంటే సాలెపురుగు.
ఇవ క్లమః, ఇవ అక్లమః. సాలిపురు అతి సులభంగా తన గూడు నిర్మించు పరాభవ రహితంగా తన సృజన శక్తిని ప్రదర్శించినట్లు నీవు సైతం ఆత్మశక్తిని నియోగించి ఇతర సహాయం లేకనే సృష్టిని కొనసాగించుచున్నావు. ఇక్కడ మళ్ళీ you know, చెప్తున్నాడు, నువ్వే చేస్తున్నావు ఎవరి సహాయం లేకుండా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. సాలిపురుగు అది గూడు కడుతుంది. ఆ గూడు ఎందుకు కడుతుంది తెలుసా? చూడడానికి మనకు చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఆ గూడులో పడిన వాళ్ళు చిక్కుకోలే తప్ప విడిపించుకోలేరు. ఏదైనా గూడులో ఆ పురుగు పడ్డది, ఏదైనా పురుగు పడ్డదంటే అది దాన్ని చిక్కుకోవాలి కదా. అది ఎంత చుడుతుంటుందో, ఎంత కొట్టుకుంటుంటుందో అంత మొత్తం ఇవన్నీ చుట్టేసుకుంటుంది. సో ఆ చుట్టుకోవడం వల్ల, ఆ చుట్టుకొని అలా ఉండిపోవడం వల్ల అది కదలలేకుంటుంది. అప్పుడు సాలిపురుగు వస్తుంది, దాన్ని తినడం మొదలు పెడతాం. మీరు చూసారు చాలాసార్లు కొట్టుకుంటున్నప్పుడు సాలిపురుగు వచ్చి పక్కన కొరుక్కుని తినేయడం మొదలు పెడతాం. అది తన ఆహారం కోసం నిర్మించుకున్న వల. అయితే ఎంత పెద్దది నిర్మించుకున్న సాలిపురుగు మాత్రం దాంట్లో చిక్కుకోదు. కానీ అది రకరకాల పెద్ద చిన్న దానికి నచ్చినంత సృష్టించుకుంటూనే ఉంటారు. సో అదే విధంగా నీవు కూడా పరాభవ రహితముగా, పరాభవం లేదు అంటే ఓడిపోవడం కానీ చిక్కుకోవడం ఉండదు. అదేవిధంగా నువ్వు ఈ కర్మలో, దీంట్లో ఈ ఈ సృష్టించడం దీంట్లో నువ్వు దీంట్లో ఏది కూరుకుపోలేదంటే దీని మీద మమకారం పెంచుకొని దీన్ని ఇది అయిపోవడం లేదు, అటాచ్డ్ అయిపోవడం. చాలా కొన్నిసార్లు మనకే ఏమైనా వస్తే మనం దానికి ఇది అయిపోతాం. సో అలాగ అవ్వకుండా నువ్వు నీ స్వశక్తితోటి నువ్వు సృష్టిస్తున్నావు అని చెప్తున్నావు. ఇక్కడ స్వయం శక్తికి చక్కని ఉపమానం సూర్యుడు. స్వయం శక్తికి సూర్యుడు మనకు తెలిసి స్వయం ప్రకాశంతో ఉంటాం. ఆ ప్రకాశానికి, సూర్యుడిలోని ప్రకాశానికి కారణం సైంటిస్ట్ చెప్తాడు, హైడ్రోజన్ కలిసి హీలియం తయారవుతాయి, హీలియం మళ్ళీ విడిపోయి హైడ్రోజన్ అవుతుంటుంది, హైడ్రోజన్ మళ్ళీ ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉంటుందని చెప్పి. ఆ చర్య ఎన్ని రోజులు జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుపాద రాసిన స్వయం శక్తికి చక్కని ఉపమానం సూర్యుడు. ఇతరముచ్చే వెలుగును అందవలసిన అవసరం సూర్యుడికి లేదు. పైగా సూర్యుడు ఇతరములకు ప్రకాశమానములైన వాటికి సహాయం కూర్చువాడే ఉన్నాడు. సో ఆ విధంగా అంటే సూర్యుడు స్వయం ప్రకాశుడు, అంతేకాకుండా తను వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. అలాగే నువ్వు స్వయం, నువ్వు ఇక్కడ స్వయంగా ఉండడమే కాకుండా నువ్వు మిగతా వాళ్ళకి కూడా ఇక్కడ ఉనికినిస్తున్నావు. ఆ విధంగా అని చెప్పి అక్కడ ఆయన చెప్తున్నాడు. నాహం వేద పరం హ్యస్మిన్ నా పరం నా సమం విభో నామరూప గుణైర్భావ్యం సదసత్కించి ధన్యతః. ఉన్నతము, అధమము లేదా సమానము, శాశ్వతము లేదా తాత్కాలికము అనే ఏదేని విషయం యొక్క నామరూప గుణముల ద్వారా మేము అవగతం చేసుకోగలిగిందనియు నీకన్నను అన్యమగ మూలము నుండి సృజింపబడలేదు. నీవు అంతర్గణుడివే ఉన్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఉన్నతం అంటే గొప్పది, అధమం నాతో సమానం, లేదంటే శాశ్వతం అశాశ్వతం తాత్కాలికం. ఎటువంటి విషయాలైనా నేను తెలుసుకున్నా, నాకు తెలిసిన ప్రతి జ్ఞానం కూడా చూసుకున్నా, అది అన్నిటి కూడా దాని కారణం, దాని యొక్క సృష్టి కారణం నువ్వే, మూలాధారం. కనుక నామ రూప గుణాలన్నిటి కూడా అన్నిటిని దానికోసం అంటే అటువంటి వస్తువు కోసం దేనికోసమైనా తెలుసుకున్నా, ఏం తెలిసినా దాని జ్ఞానానికి మూలాధారం నువ్వు. దాని సృష్టికి నువ్వే కారణం, దాని మూలాధారం నువ్వే. అంత గొప్పవాడివి నువ్వు, అంచనా నీకు అన్ని తెలుసు కాబట్టి నువ్వు చెప్పు అదేంటి, దానికోసం ఆ శక్తి కోసం చెప్పి అడుగుతున్నాడు. సభవాన చరద్ఘోరం
యత్తప్పా సుసమాహితః తేన ఖేద యసేనస్త్వం పరాసంఖ్యాం చ యచ్చసి. సృష్టి విషయమున అమిత శక్తి సంపన్నుడమైనప్పటికీ పూర్ణముగా అభ్యాసము నీవు కాంచిన కఠిన తపస్సులను తలచినప్పుడు నీకన్నా అధిక శక్తి సంపన్నులకు వేరొకటి పూనుకొని కూర్చుని మేము ఆశ్చర్య శక్తులు అవుతున్నాము. అది ఇక్కడ ఇప్పుడు పాయింట్కి వచ్చాడు నారదుడు. నీ యొక్క పనులను బట్టి చూస్తే నువ్వే సృష్టికర్త, నీకు మించిన వాడికి ఎవరు లేదంటే ఉంది. ఎందుకంటే నువ్వు ప్రతిదీ ఈ జగత్తులో తెలిసిన ప్రతిదానికి కారణం నువ్వే, దాని సృష్టి కారణం నువ్వే, దానికి ఉనికి కారణం నువ్వే, నువ్వు ఇచ్చిన ఉనికి అది. అంచేత నీ కార్యాలు చూస్తే నువ్వే సర్వం అన్నట్టుగా ఉన్నాయి. కానీ నాకు అర్థం ఉంది ఏంటంటే అటువంటి వ్యక్తి నువ్వు తపస్సు చేసావు అంటే ఎవరి కోసం చేసావు అంటే నీకన్నా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా అనిపిస్తుంది నాకు. లేకపోతే నీకన్నా గొప్ప వాళ్ళు లేకపోతే నువ్వు ఎందుకు తపస్సు చేస్తావు? అంచేత ఒకవేళ ఉన్నారంటే ఎవరు ఆయన, ఏ విధంగా ఉంటాడు, ఆయన కోసం చెప్పుకున్నాను. ఆ జ్ఞానం నాకు ఇవ్వండి. ఇక్కడ భాషను ప్రభుపాద చెప్తున్నారు, గురువును సాక్షాత్తుగా భగవానుడే అని ఎవరును గుడ్డిగా అంగీకరించరాదు. ఈ విషయమున శ్రీ నారదముని అడుగుజాడలను అనుసరించవలను. చూసారా, గురువును సాక్షాత్ భగవానుడే అని ఎవరును గుడ్డిగా అంగీకరించరాదు. గురువే భగవాన్, భగవాన్ ఇంకెవరు లేరు. ఆమె తప్పు. నారదమునిలాగా తెలివితేటలు ఉపయోగించాలి. నారదముని ఏంటి, నీ కార్యాలన్నీ చూస్తుంటే నువ్వే అన్ని సర్వంలాగా ఉంది, కానీ నువ్వు తపస్సు చేసావంటే నీకంటే ఎవరో గొప్ప వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మన గురువులు కూడా సాధన చేస్తున్నారు అంటే మన గురువులు భగవంతుడు కాదు, ఇంకెవరి కోసం చేస్తున్నారు వాళ్ళు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కానీ చాలా సంస్థలు చాలా మంది ఉంటారు, గురువే సర్వం, ఇంకా వాళ్ళకి దాన్ని తీసి గురువుని ఫోటో పెట్టుకుని గురువుని పూజ చేస్తారు, గురువే భగవంతుడు అని. ఆ గురువు వేరే ఎవరి కోసం తపస్సు చేస్తుంటాడు, ధ్యానం చేస్తుంటాడు, ఆ ఫోటో పెట్టుకుని మిగిలిన వాళ్ళ మీద ధ్యానం చేస్తుంటారు. అలా చేయడం లేదు. గురువు ఎవరైనా చేస్తున్నారంటే గురువు కంటే గొప్పవాడు ఎవరో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం మనం గొప్ప విషయాలని తెలుసుకోవాలి. అలాగే చెప్పి గురువుని వదిలేమని కాదు, గురువుని మనం గౌరవించాలి. ఎందుకని ఆయన మార్గదర్శకుడు మనకి. సో ఎలాగైతే నారదముని బ్రహ్మదేవుని ద్వారా ఆ విషయం ఎవరు ఆయన ధ్యానిస్తున్న వ్యక్తి ఎవరి కోసం ధ్యానం చేస్తున్నా అన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో, అదేవిధంగా మనం కూడా మన గురువు ఎవరి కోసం చేస్తున్నామని తెలుసుకుని దాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నించాలి. ఇక్కడ ప్రభుపాదం మళ్ళీ భాషను ఇంకో చోట రాస్తున్నారు, అహం గ్రహోపాసనం అనున్నది దివ్యానుభవ విధానములందు ఒకనొకటి కావచ్చునేమో గాని అహం గ్రహోపాసితుడు మాత్రం స్వయంగా భగవానుడి అన్నడును కాబోడు. అహం గ్రహోపాసితుడు అనగా అన్నది పట్టుదారి, అంటే స్వయంగా భగవానుడు అగుటకు తనను తానే అర్చించుకుంటున్నాం. అహం గ్రహోపాసం అహం అంటే నేను కాబట్టి నేనే ఉపాసన చేస్తున్నాను, నా మంది నేనే. అంచేత అది ప్రభుపాద దివ్య అనుభూతి విధానం మీద ఒకటి కావచ్చేమో, నువ్వు దానివల్ల ఏదో ఒక అనుభూతి పొందొచ్చేమో కానీ నువ్వు అలా చేసుకున్నది మాత్రం నువ్వు భగవంతుడు అయిపోవు అన్నది మనం తెలుసుకోవాలి. ప్రభుపాద చెప్తున్నారు. ఇక్కడ అదే విశ్వజగన్నాథం నువ్వు చూడడానికి సర్వకారకుల్లా కనబడుతున్నప్పటికీ
నువ్వు ధ్యానం చేస్తున్న విషయం నామాలో ఏదో సందేహాన్ని కల్పిస్తుంది. అంటే నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఎవరో గొప్ప వ్యక్తి, పరమాత్మ గొప్ప భగవంతుడు వేరే ఆయన ఉన్నాడు ఏమో అన్న డౌట్ మనకి కల్పిస్తుంది చెప్పినట్టుగా మాట్లాడుతుంది. ఏతన్నే పృచ్ఛం సర్వం సర్వజ్ఞ సకలేశ్వర విజానీహి తథైవేదం అహం బుద్ధేను శాసితః. ప్రియ జనక, నీవు సమస్తమును ఎరిగిన వాడవు మరియు సర్వమును నియమించి వాడవు కనుక నేను విచారణ కావించిన సమస్తమును నీ శిష్యునిగా అవగతం చేసుకునగలిగినట్లు దయతో నాకు ఉపదేశించు. నువ్వు సమస్త తెలిసిన వాడు కాబట్టి, సర్వం నువ్వు నియంత్రించేవాడు కాబట్టి, నేను విచారించింది నువ్వు నన్ను పుత్రుడిగా కాకుండా ఒక శిష్యుడిగా అంగీకరించి నాకు అన్ని వివరించి చెప్పండి చెప్పి చెప్తున్నాను. ఈ విధంగా మనం చెప్తాం. ఆయన 10 ప్రశ్నలు అడిగాడు సృష్టి కోసం. ఎవరు మనకి ఎవరు నారదముడు ఏంటి జగత్ యొక్క లక్షణాలు ఏంటి ఒకటది, రెండవ పారాగ్రాఫ్లో అధిష్టానం ఎవరు, ఆధారం ఎవరు, ఎట్లు సృజించబడుతుంది, ఎవరు సంరక్షిస్తున్నాడు, ఎవరు ఆదిలో జరుగుతుంది. 5. అలాగే నీకు జ్ఞాన మూలం ఏది, ఎవరి రక్షణ ఎంతో నీవు నిలిచున్నావు, ఎవరి అధీనత ఎంతో నీవు పనిచేస్తున్నావు, నీ నిజ స్థితి ఎట్టిది, నీ స్థితి ఏమిటి, జీవులందరూ స్వశక్తితోనే నువ్వు సృష్టిస్తున్నావా. ఇవి 5 లేదా 10. ఈ 10 ప్రశ్నలు ఇంకోటి చేసుకుంటే లాస్ట్ నీకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడు, అది ఎలాగో నీకు దీంట్లో వచ్చేసింది అనుకోండి, ఎవరు ఆ దేవుడు పనిచేస్తా ఉన్నప్పుడు. ఇక్కడ బ్రహ్మదేవుడి కోసం 5, బ్రహ్మదేవుడు ఈ జగత్ కోసం 5 ప్రశ్నలు, 10 ప్రశ్నలు అడిగాడు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత బ్రహ్మదేవుడు దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్తున్నారు చూద్దాం. బ్రహ్మోవాచ సమ్యక్కారుణికాస్యేధ్యం వత్సతే విచికిత్సితం యదహం చోదిత సౌమ్య భగవదీశ్వర్య దర్శనే భగవద్గీత దర్శనం. బ్రహ్మదేవుడు పలికాను, ఓ నారద, పూర్ణ పురుషోత్తముడకు భగవానుని పరాక్రమమును దాంచుటకు నేను ప్రేరితుడైనందున సర్వుల ఎడ నీతో సహా కర్ణతో నీవి ప్రశ్న అడిగి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నారదమునికి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఏం చెప్తున్నాడు, ఇదంతా భగవంతుని పరాక్రమం అంటే ఆయన గొప్పతనం ఏమిటి దాంట్లో మరోసారి నేను తెలుసుకోవాలి, మరోసారి మనం చూసుకోవాలన్న ప్రేరణ నాలో వచ్చింది కాబట్టి భగవంతుడు నీతోటి ఈ ప్రశ్నలు అడిగించాడు. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఎప్పుడైనా సరే ఇటువంటి మంచి ప్రశ్నలు అడిగినప్పుడు, అవి కూడా భగవంతుడికి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు వక్త ఎప్పుడు కూడా అడిగిన శ్రోతకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఆయన కారణంగా మళ్ళీ నేను మరోసారి భగవంతుడి యొక్క గుణగానం చేయడానికి అవకాశం దొరికింది, లేదంటే భగవంతుడి యొక్క గుణాలను తెలుసుకోవడానికి, చర్చించడానికి, గుర్తు చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. ఇది ఒకటి అవకాశాన్ని ఇప్పించినందుకు ధన్యవాదాలు అన్న భావనలో మనం ఆ శ్రోతకి మనం అభినందన చేయాలి.
ధన్య ఇది కృతజ్ఞత భావం. సో ఇక్కడ భాష ప్రభావం పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవాన్ కూర్చి ప్రశ్నించినప్పుడు అమితోత్సాహము కలవారొకట అన్నది భక్తులకు సహజ గుణం ఒకటయ్యే అందులో కారణం. విశుద్ధ భక్తులకు ఉన్న చిహ్నం ఇదియే. విశుద్ధ భక్తులకి ఎప్పటికీ మిగతా వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటంటే ఇక్కడ ప్రభుపాద మళ్ళీ వేరే వేరే చోట రాస్తారు దీని విరుద్ధం ఏంటన్నది. విశుద్ధ భక్తులు ఎప్పుడైతే భగవంతుడి కోసం ఏదైనా ప్రశ్న చర్చగా వస్తే వాళ్ళు ఉత్సాహం అయిపోతారు, ఉత్సాహపరులు అయిపోతారు. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు మణిపూర్ వెళ్ళారు. అక్కడ రాజు ఆయన టైంలో రాజు ఉండేవాడు. ఆ రాజు వైష్ణవ రాజు అయితే ఆయన పిలిపించారన్నమాట. పిలిపించి ప్రోగ్రామ్స్ మా దగ్గరకు వచ్చి ప్రవచనాలు ఇవ్వండి చెప్పి భక్తి సిద్ధాంత ఠాకూర్ గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన రిసీవ్ చేస్తున్నారు, భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అన్నారు, మీరు రెస్ట్ తీసుకోండి, సాయంత్రం మనకి ప్రోగ్రామ్ అన్నారు. రెస్టా? నా రెస్టే, నేను కృష్ణ కోసం మాట్లాడమే నా రెస్ట్ అన్న. మన రెస్ట్ అంటే 4 గంటలు పడుకుంటే కానీ రెస్ట్ వచ్చినప్పుడు కనీసం ఎంత లేదని 3 గంటలు పడుకోవాలి. 2 గంటలు పడుకుంటేనే రెస్ట్ తీసుకుంటాం, లేకపోతే రెస్ట్ కాదు. 2 గంటల కంటే తక్కువ పడుకున్నామంటే మన రెస్ట్ లేదంటే మనది. కానీ శుద్ధ భక్తులకి వాళ్ళ యొక్క రెస్ట్ ఏంటి? కృష్ణుల కోసం చర్చించు. సో అలాగా 2వ రోజుకే భక్తి సిద్ధ సరస్వతి వెనక్కి వచ్చేసారు అక్కడి నుంచి. ఎందుకంటే ప్రతిదానికి రెస్ట్, 1 గంట ప్రోగ్రాం రెస్ట్, గంట ప్రోగ్రాం రెస్ట్. ఏంటి రెస్ట్? నేను రేపు పడుకోవడానికి వచ్చింది చెప్పి వచ్చిస్తే వెనక్కి బాబడి ఉండలేదు. అంచేత భక్తి సిద్ధ అంచేత శుద్ధ భక్తులకి రెస్ట్ అంటే మళ్ళా పడుకోవడం కాదు, కృష్ణ కథ చర్చించలే రెస్ట్. అలాగే ఇక్కడ ఎప్పుడైతే నారదముని ఈ విధంగా అడిగాడో బ్రహ్మదేవుడు ఉత్సాహపరుడు అయిపోయాడు. సో అయిపోయి ఉత్సాహం వచ్చాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాను, విశుద్ధ భక్తులు భగవాన్ గూర్చి సమస్తం ఎరుగుట ఎందే సంతుష్టులు కాక ఆ సమాచారం ఇతరులు తెలియజేయడం ఎందులో ఆతృత్వం కలిగిందురు. విశుద్ధ భక్తులు ఉంటారు, వాళ్ళు భగవంతుడు తెలుసుకోవడమే కాకుండా తెలుసుకున్న దాన్ని 10 మందికి చెప్పడంలో ఎప్పుడు కూడా ఆతృతతో ఉంటారు. శ్రీకృష్ణ భగవాన్ మహిమలను ప్రతి ఒక్కరికి తెలియవలనని వారు కోరికే అందులో కారణము. ఎందుకో వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు, కృష్ణ కోసం అందరూ తెలియాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ కృష్ణుడికి శరణం తీసుకోవాలి, అందరూ కృష్ణుని పూజించాలి అనే తపన వాళ్ళలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ కోసం ఇతరులు చెప్పడానికి ఉత్సాహంగా ఉంటారు. నెక్స్ట్ నామృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషిభో అవిజ్ఞాయ పరం మత్త యాతావత్వం యతో హిమే. నా గూర్చి నీవు పలికినది ఏదియును అసత్యము కాదు. యాలైనా నాకు పరమకు చరమ సత్యము అయిన భగవాను గూర్చి ఎరుగునంత వరకు మనుషుడు నా ప్రబల మగు కార్యములచే నిక్కముగా మోహితులు కావలసి ఉండును. నువ్వు నా కోసం చెప్పే చూసావా, నువ్వే అను అంటే ఇక్కడ నీకు జ్ఞానం మూలం ఏది, నీ రక్షణ ఏది, ఇవన్నీ ఇక్కడ ప్రభుపాద చెప్పారు. కానీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ నువ్వే అన్నింటికి స్వరంలో కనబడుతున్నావు అని చెప్పి దాన్ని బట్టి ఆయన చెప్తాను. అంచేత ఇక్కడ అంటున్నాడు, నువ్వు చూసావా అన్నిటికి సర్వం నేనే, అన్నిటికీ జ్ఞానం మూలే నేనే, నేనే ఆత్మ, నాకు ఇంకెవరు లేరు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, కరెక్టే, నువ్వు చెప్పింది అసత్యం కాదు. అంటే దీని అర్థం బ్రహ్మదేవుడు తనకు తానుగా భగవంతుడిగా ప్రకటించుకుంటున్నాడా అంటే కాదు. అందుకనే దానికి 2వ లైన్లో చెప్తున్నాడు, అలా అనుకోవడం కాను అవిజ్ఞాయ, విజ్ఞానం లేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల. ఏమిటి అజ్ఞానం? నా కార్యాలు చూసి నా కార్యాలు చూసి మోహితులు అయిపోయారు. ఎందుకంటే నేనే అన్ని చేస్తాను కాబట్టి అంత సరం నేనేనా అన్నట్టుగా ఉంటారు.
కానీ నిజానికి కాదు. చూడండి, మనకు ఒక విధంగా చూసుకుంటే ఇండియాలో అంత ప్రధానమంత్రి చేస్తాడు కదా. కాబట్టి అందరూ ఇంకా ప్రధానమంత్రి కోసం మాట్లాడతారు. కానీ నిజానికి ప్రధానమంత్రిగా నియమించేది ప్రెసిడెంట్. ప్రధానమంత్రి ఎన్ని చేసిన ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే అది రూల్లోకి రాదు. కానీ చాలా మంది ప్రెసిడెంట్ పట్టించుకోరు, అంత ప్రధానమంత్రి. కానీ నిజానికి ప్రధానమంత్రి ఎన్ని చేసి శాసనాలు చేసినా ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు. సో ఆ విధంగా ఇక్కడ ఈ అవిజ్ఞాయ అజ్ఞానం వల్ల మాత్రమే ఎవరైతే మోహితులైపోతారో నా కార్యాలు చూసి, వాళ్ళు మాత్రమే నన్ను అనుకుంటారు నేనే సర్వం అని. అంచేత నువ్వు చెప్పింది కరెక్ట్. నీ కార్యాన్ని చూస్తే నువ్వే సర్వంలా కనబడుతున్నావు, కానీ నువ్వు ధ్యానం చేస్తున్నావు అని నాకు డౌట్ కలిగిస్తుంది. కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. నా పనిని బట్టి చూస్తే అందరూ నన్నే సర్వం అనుకుంటారు, నేనే దేవాదేవుని అనుకుంటారు. అంటే నువ్వు అన్న దాంట్లో తప్పులేదు అని చెప్పి బ్రహ్మదేవుడు క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. దీంట్లో ప్రభుపాద లాస్ట్ రాస్తారు, భగవాను సర్వవేళలా భగవానుడే, సామాన్య జీవి అతనికి ఎన్నడూ సమానుడు కాజాలడు అని తన భాష్యాన్ని సంపూర్ణం చేస్తాం. ఎన్ని చేసినా సరే, ఎంత విధంగా చేసుకున్నా యూనో భగవానుడే, సామాన్య జీవి కూడా భగవంతుడితో సమానం కాజాలడు. ఇక్కడ ఆ విషయంలో చక్కగా టాపిక్ చేస్తారు. ఇక్కడ ఇలా కనుకోవడం, ఇక్కడ విషయం బ్రహ్మదేవుడు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడు ఎవరో చూడలేదు కాబట్టి, అన్ని కార్యాలు నేనే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నేనే సర్వాన్ని అనుకోవడంలో సహజం. సో దీని అర్థం ఏంటంటే, నారదమునికి ఏవి తెలియదు అని అనుకోవడం కాదు. అందుకనే ఇక్కడ నారదమునికి ఏం తెలియదు, నారదముని కూడా ఆయన కూడా బ్రహ్మదేవుడు అయిపోయాడు నా కార్యాలు చూసి అని అనుకోవడం లేదు బ్రహ్మదేవుడు. దాని అర్థం అది కాదు. అందుకనే ఇక్కడ ఇంత ముందు దాంట్లో ఏం చెప్తున్నారు 9వ శ్లోకంలో, నువ్వు సర్వులేడా కరుణతో నీకు ప్రశ్న అడుగుతున్నావు. నీకు అన్నీ తెలుసు, అయినా సరే మిగతా వాళ్ళందరికీ ఉపదేశం జరగాలన్న ఉద్దేశంతో నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావు. మనం కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం ప్రోగ్రామ్స్లో కానీ ఏదైనా. మన ప్రశ్న కాదు, ఎవరో ప్రశ్న మనం అడుగుతాం. ప్రభుజీ కొంతమంది ఇలాగ అంటారు, మరి వాళ్ళని ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, అలాగే అర్థం. అది మన ప్రశ్న కాదు. వాళ్ళ ప్రశ్న మనం అడుగుతాం. అదేవిధంగా అక్కడ నువ్వు వాళ్ళ ప్రయోజనం కోసం నువ్వు అడుగుతున్నావు అని చెప్పి. అంచేత నీకు తెలియక కాదు, తెలుసు, కానీ నువ్వు వాళ్ళందరూ ప్రయోజనం అడిగావు కాబట్టి ఏన సర్వో చిషా విశ్వం రోచితం రోచమహ్యవం యథార్థోగ్నిర్యథా